వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. నేను మీ అడ్వకేట్ శశికాంత్. నాతో ఇవాళ మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు ఉన్నారు. నమస్తే శ్వేత. నమస్తే సార్. శ్వేత గారు, మనకు తెలుసు ఇప్పుడు సమాజంలో సైబర్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి. మన ఆఫీస్ కూడా సైబర్ కేసెస్ బాగా వస్తుంటాయి. అందులో మీరు సైబర్ కేసెస్ ఎక్కువ డీల్ చేస్తూ ఉంటారు. ఈ సైబర్ కేసెస్ ఆల్రెడీ మీరు డీల్ చేసిన కేసెస్లో ఎలాంటి కేసెస్ యాక్చువల్గా సైబర్ కేసెస్ అవుతూ ఉంటాయి? దీనికి వాళ్ళకి ఏ సంబంధం లేకుండా బ్యాంక్ అకౌంట్లో ఫ్రీజ్ అయిపోయే వాళ్ళని మనం ఎలా కాపాడగలుగుతామో మీ మాటలో చెప్పండి. సార్, ఈ సైబర్ క్రైమ్ అనేది ఇట్స్ అ వాస్ట్ సబ్జెక్ట్. ఓకే, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బూమింగ్ క్రైమ్. అంటే మొత్తము వరల్డ్ని మొత్తం షేక్ చేస్తుంది. ఓకే, విపరీతమైన లాసెస్. యువత ఎవరైతే ఉన్నారో, మిడిల్ ఏజ్డ్ అని కాదు, లేదు యంగ్స్టర్స్ అని కాదు, ఏజ్ ఓల్డ్ పీపుల్ అందరూ దీని బారిన పడుతున్నారు. అది రూరల్ పీపుల్, ఊర్లో ఉన్న వాళ్ళే అని కాదు, ఇక్కడ సిటీస్లో ఉన్న వాళ్ళు కూడా దీన్ని బారిన పడుతున్నారు. మామూలు పోలీస్ స్టేషన్ల కన్నా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే ఇట్లా ఇసుకేస్తే కిందకి అంత కిటకిటలు ఆడిపోతున్నారు. రోజుకి అప్డేట్ అవుతున్నారు సార్ ఈ సైబర్ ఫ్రాడ్స్ ఎవరైతే ఉంటారు. ఇప్పుడు కొత్తగా రీసెంట్గా ఒక సార్ట్ ఆఫ్ ఫ్రాడ్ అనేది బయటపడింది. ఏంటి అని అంటే, పొరపాటున మీకు ఒక 1000 రూపాయలు 100 రూపాయలు ఏదో అకౌంట్ నుంచి వచ్చేస్తాయి. ఓకే, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు, మేము పొరపాటు అయ్యి పంపించామండి, మీరు మళ్ళీ మాకు రిటర్న్ పే చేయండి, ఈ లింక్ పైన క్లిక్ చేయండి అని. అప్పుడు ఏమవుతుందంటే, ఈ కెమెరాతోని సంహౌ అది ఏ మాల్వేర్ పంపిస్తారో మన ఫోన్కి తెలియదు. అది ఇలా స్కాన్ చేసేస్తుంది, మన ఓటీపీతో సహా స్కాన్ చేస్తుంది. మళ్ళీ తిరిగి పంపిస్తాం కదా, మనవి కాదు ఈ డబ్బు అని మంచితనంతో మనం ఇచ్చేయాలి అనుకుంటాం. వాడు ఏం చేస్తాడంటే, ఆ నిమిషంలో మనం ఏ ఓటీపీ అయితే నొక్కుతున్నామో అది స్కాన్ చేసుకుని వితిన్ సెకండ్స్ మన బ్యాంక్ అకౌంట్ ఖాళీ. అయ్యయ్యో. సో ఇట్లాంటి వాటిని బారిన పడకండి. సెకండ్ థింగ్, ఈ స్టాక్ మార్కెట్కి సంబంధించి, ఈ స్టాక్ మార్కెట్లో ఏమవుతుంది అని అంటే, యూజువల్లీ డీమ్యాట్ అకౌంట్స్ ఉంటాయి మనకి. మనము ఈ ఏవైతే కొత్త కంపెనీస్ ఐపీఓస్కి వస్తాయో, లిస్టింగ్ అవ్వడానికి వస్తాయో, వాటిని లాట్స్లలో కొనుక్కుంటూ ఉంటారు. చాలామందికి ఒక్కోసారి తగులుతాయి, తగలవు. అవి ఏంటి అని అంటే, లిస్టింగ్ గెయిన్లో అమ్మేసుకుంటారు. ఇప్పుడు మనం 100 పెట్టి కొన్నామంటే ఆ రోజు 200కి వెళ్తుంది, 300కి వెళ్తుంది. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, యువతని, ఒక ఏజ్ పీపుల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ల్యూర్ చేసి ఏమంటారంటే, మీరు అలా ఇండివిజువల్గా చేసుకుంటే మీకు అసలు ఐపీఓస్ తగలవు, మీరు మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మేము బల్క్లో మేము మీకు ట్రేడింగ్ చేస్తాము, మీ కమిషన్ బాగా వస్తుంది, మీకు మా దాంట్లో నుంచి మీరు ఇన్వెస్ట్ చేసి మీకు డెఫినెట్గా ఐపీఓ తగులుతుంది అని. అట్లా ఇన్వెస్ట్ చేసి కోట్లు పోగొట్టుకొని మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. చిత్తూరు నుంచి వచ్చారు, ఇక్కడ నుంచి వచ్చారు, దుబాయ్ నుంచి వచ్చిన ఆయన ఉన్నారు. ఇంకో రకం ఏంటి అని అంటే, సెకండరీ ఇన్కమ్. సెకండరీ ఇన్కమ్, మీరు ఇంట్లో ఉన్నారా, మీరు 10th పాస్ అయ్యారా, ఇంటర్ పాస్ అయ్యారా, పర్వాలేదు, మీరు ఏం చదువుకోకపోయినా పర్వాలేదు, మీకు నెలకి 1,00,000 రూపాయలు జీతం వచ్చింది, ఇంట్లో ఉండి సంపాదించు, 25,000 సంపాదించు, 50,000 సంపాదించు, మీరు ఏం చేయని అవసరం లేదు, జస్ట్ ఈ వాట్సాప్ లింక్ పైన, ఈ టెలిగ్రామ్ లింక్ పైన మీరు క్లిక్ చేయండి అని అంటారు. వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, సరేలే ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించు కదా అని గ్రీడీనెస్ అయిపోండి, తొందరగా డబ్బు సంపాదించాలి అనే ఆత్రం అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, దాని మీద క్లిక్ చేస్తారు. అది ఒక వాట్సాప్ ఛానల్కో, టెలిగ్రామ్ ఛానల్కో రీడైరెక్ట్ చేస్తుంది వీళ్ళని. రీడైరెక్ట్ చేసిన తర్వాత మీకు చిన్న చిన్న టాస్క్లు ఇస్తాము, మీకు డబ్బులు వేస్తూ ఉంటాము అని చెప్తారు. వీళ్ళు ఏ హోటల్స్కి, రెస్టారెంట్స్కి, పార్క్లకి, వీటికి అన్నిటికీ రివ్యూస్ రాస్తూ ఉంటే వీళ్ళ అకౌంట్లో 150 రూపీస్, 200 రూపీస్ పడుతూ ఉంటాయి. సో వాడు ఎలా ఇనీషియల్గా మిమ్మల్ని దాంట్లోకి దించుతాడు, ఆ ఉచ్చులోకి, ఈ 200 రూపాయలు 300 రూపాయలు పే చేస్తూ వీళ్ళ నమ్మకాన్ని గెయిన్ చేస్తాడు. అండ్ అందులో మేనేజర్స్ అని ఉంటారు, వాళ్ళు వీళ్ళతో ఎలాంటి కాంటాక్ట్స్ మెయింటైన్ చేస్తారు అని అంటే, నేను మిమ్మల్ని మోసం చేయను, నేను చాలా రైచియస్ పర్సన్ని, లేదు అంటే నేను సింగిల్ మదర్ని, నాకు పాప ఉంది, మా పాప మీద ఒట్టు, మా బాబు మీద ఒట్టు, మేము మోసం కాదు, ఇది నమ్మించేస్తారు. వీళ్ళ నమ్మకమే వాళ్ళ పెట్టుబడి, వీళ్ళ గ్రీడీనెస్, వీళ్ళ ఆశ, దురాశ అనుకోండి, అదే వాళ్ళ పెట్టుబడి. ఓకే, వీడు వచ్చిన తర్వాత ఏం చేస్తాడు, ఒక 1000 రూపాయలు 2000 వచ్చి ఉంటాయి, తర్వాత ఇంకో గ్రేడ్లోకి మిమ్మల్ని ప్రీమియం లెవెల్లోకి జాయిన్ చేసుకున్నాడు. అప్పుడు మీరు 20,000 పెట్టాలి, మేము 40,000 ఇస్తాము. 40,000 ఇస్తారు. 40,000 వచ్చినప్పుడు, ఇప్పుడు నాకు వచ్చినప్పుడు నేను ఊరుకుంటానా సార్, నాకు 40,000 వచ్చినాయి అని మీకు చెప్తాను, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరికీ చెప్తాను, 4 ఫ్రెండ్స్కి, వాళ్ళు ఊరుకుంటారా, వీడికి 40,000 వచ్చినాయి, ఈ అమ్మాయికి 40,000 వచ్చినాయి, మాకు వస్తాయి అని
ఇంకో నలుగురిని దింపుతారు. కరెక్ట్. ఈ లక్షల్లోకి వెళ్ళిపోతాయి, అది ఊబిలాగా ఉండిపోతుంది. అక్కడ ఏదైతే ఉంటుందో ఆ వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ అందులో మనలాంటి సామాన్యులు ఒక్కడే ఉంటాడు, మిగతా వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు. వాళ్ళందరూ ఇలా స్క్రీన్ షాట్స్ పెడుతూ ఉంటారు నమ్మించడానికి, అరే నాకు హుర్రే నాకు 1,00,000 వచ్చింది 2 లక్షలు వచ్చాయి అని. కాదు, అదంతా టీమ్, దట్స్ ఎ ఫిక్స్ ఫ్రాడ్ గేమ్. అది మనల్ని అందులో ఇలా బాధితులు ఇలా ఎన్నో లక్షలు కోట్లు పోగొట్టుకున్న వాళ్ళని మనము ఏ రకంగా వాళ్ళని పోయిన తర్వాత, ఇప్పుడు పోక ముందు ఒకటి జాగ్రత్తగా ఉండమని మనం చెప్తున్నాం, పోయిన తర్వాత వాళ్ళని ఎలా కాపాడాలి సార్? వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది అంటే పోయినాయి అని, ఎప్పుడైతే విత్డ్రా చేసుకోవాలి అనుకుంటారో అప్పుడు వాళ్ళు 30% ట్యాక్స్ పే చేయండి అని. ఆ ట్యాక్స్ కూడా పే చేసే వాళ్ళు కొంతమంది, అది కూడా మోసమే, అది మోసమే. దాని తర్వాత పే చేస్తారు, అది ఇంకా లాస్ట్ రాదు, ఇంకా అది లాస్ట్ మోసం, ఇంకా దాని తర్వాత ఇంకా మోసం చేస్తానికి ఏం లేదు, వాళ్ళు జెండా ఎత్తేస్తారు. మరి వీళ్ళని మనము ఏ రకంగా డబ్బులు వెనక్కి లాగగలితే ఎంతవరకు లాగగలుగుతామా, అసలు లాగగలుగుతామా లేదా మీరు చెప్పండి సార్? డెఫినెట్ గా రికవర్ అవుతాయి డబ్బులు, మొత్తం పోవు, కొంతలో కొంతైనా రికవర్ దొరుకుతాయి, ఎంతో అంత. ఏం చేయాలి అంటే వెంటనే వీళ్ళు సైబర్ క్రైమ్ లో పోలీస్ స్టేషన్ లో 1930 నేషనల్ సైబర్ క్రైమ్ నంబర్ కు కాల్ చేయాలి. కంప్లైంట్ 1930 ఎన్సిఆర్ ఏదో అంటారు కదా, అది నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్, అది అక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. మీకు దగ్గరలో ఉన్న సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కు, నార్మల్ పోలీస్ స్టేషన్ కి వెళ్తే కూడా వాళ్ళు వీళ్ళని డైరెక్ట్ చేస్తారు. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయించుకోవాలి. వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే మనం ఏ అకౌంట్స్ కి డబ్బు పంపించామో అదంతా వాళ్ళకి సబ్మిట్ చేస్తే అవన్నీ ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసిన తర్వాత రికవర్ అవుతాయి. అడ్వకేట్ ని అప్రోచ్ అయితే, ఇప్పుడు మనలాంటి అడ్వకేట్ ని అప్రోచ్ అయ్యారనుకుందాం, మనం కోర్టులో పిటిషన్ ఇస్తాం, ఈ రికవరీ అవ్వాలి, ఇది నా క్లయింట్ కి సంబంధించిన డబ్బు అని. అలా వచ్చిన సందర్భాలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. చూసారు కదా మీరు, ఎంతో మంది డబ్బులు సైబర్ క్రైమ్ లో ఎలా పోగొట్టుకుంటున్నారో. సో మీరు పోగొట్టుకున్న డబ్బులు రికవరీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయని అడ్వకేట్ శ్వేత గారు పర్సనల్గా చెప్తాం జరిగింది. కాబట్టి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సైబర్ క్రైమ్లోకి వెళ్ళకండి, అత్యాశకి వెళ్ళకండి. దేర్ ఈజ్ నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్ అన్నది అర్థం చేసుకోండి. ఏ సక్సెస్కి షార్ట్ కట్ ఉండదు, మినిమం హార్డ్ వర్క్ మీరు చేస్తేనే మీకు ఆ సక్సెస్ వస్తుంది. గ్రీడీనెస్కి వెళ్ళి అత్యాశకి పడి మీరు డబ్బులు పోగొట్టుకుంటే, ఒకవేళ తప్పు మీతో జరిగిపోయి ఉంటే మంచి అడ్వకేట్స్ని మాలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ మేము లీగల్ అవేర్నెస్ గురించే చేస్తున్నాము. దయచేసి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇట్లాంటి టెన్షన్స్లో ఉంటే ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకి కూడా చెప్పండి.